చూసేయచ్చు. ఇప్పుడు పూరిలోని రథయాత్ర జరుగుతున్నప్పుడు కూడా లైవ్లో చూసేయచ్చు మొబైల్లో. ఎందుకు? మొబైల్ ఉన్న వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా జరుగుతుంది. మనము ఒక మంచి విషయాన్ని వీడియోలో చూస్తున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక లెక్చరర్ గారిదో ఒక లేకపోతే ఎవరిదో ఒకటి వంటకం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు. అలా చూస్తూ వెళ్తున్నప్పుడు అబ్సీన్ కంటెంట్ ఉంటుంది అనమాట. అశ్లీలత కంటెంట్ ఉన్నది, లేకపోతే అడల్ట్ కంటెంట్, పెద్దవాళ్ళు మాత్రమే చూసే రకాలైనవి. తర్వాత అడల్ట్ కంటెంట్, అశ్లీలత ఉన్న వీడియోస్ వస్తాయి. పొరపాటున మైండ్ మంచి విషయాలను చూస్తున్నా మన మైండ్ ఏంటంటే అక్కడ ఏదో అటు సైడ్ వెళ్తున్న దాన్ని భీమిలి వైపు వెళ్తున్నాం. మనం భీమిలి వైపు వెళ్తున్నాం అంటే ఆ మంచి కంటెంట్ చూడాలని వెళ్తున్నాం. మనకి రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉంటాయి అనమాట, పక్కదారులకు పంపిస్తుంటాం మైండ్ని. కాబట్టి ఆటోమేటిక్గా ఒక్కసారి దానికి అట్రాక్ట్ అయ్యమంటే అది అలాగా మనం ఎప్పుడైనా మొబైల్స్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం కదా. ఒకసారి స్క్రీన్ అలాగా గంటలు ఇంట్లో మదర్ కానీ ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారంటే, డాడీ కానీ ఫోన్ వదిలేసారంటే మనం సాయంత్రం వరకు రాకపోయినా రీల్స్ చూసుకుని ఉంటాం. అవునా కదా? ఇప్పుడైతే పిల్లలు అలాగే ఉన్నారు. అందుకని ఈ మొబైల్ అనేది దానివల్ల మీరు ఎక్కువసేపు చూడటం వల్ల మొదటగా మీ మైండ్, మీ కన్ను అనేది, మీ కంటి చూపు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు అక్కడ గేట్ దగ్గర ఒక మాస్టర్ గారు సైన్స్ టీచర్ వచ్చారంటే ఇక్కడ నుంచి కనబడుతుంది. మీరు మొబైల్ చూసి 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వచ్చేసరికి మాస్టర్ గారు ఎక్కడికి వచ్చినా సరే ఆయన సైన్స్ టీచరో బయాలజీ టీచరో గుర్తుపట్టలేరు. అలాగ అయిపోతుంది అనమాట. మీ కంటి చూపు మందగిస్తుంది. తర్వాత మీ మైండ్ అనేది షార్ప్నెస్ ఉండదు. చాలా ఫాస్ట్గా థింకింగ్ చేయాలి. థింకింగ్ అనేది పవర్ తగ్గిపోతుంది. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని, తర్వాత అబ్సీన్ కంటెంట్, రాంగ్ ఉండేవన్నీ కూడా పొడుచుకోవడాలు, పేల్చుకోవడాలు, ఇలాంటి అబ్సీన్ కంటెంట్ అంతా కూడా ఇది అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా మీరు మొబైల్కి దూరంగా ఉండాలి, అబ్సీన్ కంటెంట్ దూరంగా ఉండాలి. తర్వాత సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు కూడా బీపీఎం స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను, స్టూడెంట్స్ చెప్పాను. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి చెప్తున్నాము. అన్నసరిగా మనకు వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదండి. మనకి సపోజ్ మీకు అమ్మఒడి డబ్బులు పడలేదు, తల్లి వందనం డబ్బులు పడలేదు అని సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఏరియా సెక్రటేరియట్కి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కలుపుతాం అని చెప్పేసి వాళ్ళని కాన్ఫరెన్స్ కలిపి మీకు డబ్బులు పడాలంటే మీరు ఫోన్పే ఓపెన్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి, మీ డబ్బులు మీకు పడిపోతాయని అంటారు. దాని మీద క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. చాలామంది తెలియక దాని మీద క్లిక్ చేస్తారు. ఎవరైనా అనాథరైజ్డ్ ఏ బ్యాంకు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తారు కానీ ఫోన్పే యూజ్ చేయమని చెప్పరు. తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, టాస్క్లు ఓపెన్ చేసి క్లిక్ చేయండి, డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు ఒక జాబ్ ఇస్తున్నాము, మీకు జాబ్ ఇస్తాం, ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అంటారు. లేకపోతే మీకు లోన్ ఇస్తాము, లోన్ డబ్బులు ఇస్తున్నాము అని ₹1,00,000 ఇస్తామని అంటారు, దీనికి ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అంటారు. ఇలాంటివి మన అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అనేది అమౌంట్లు అనేది ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువ జరిగిపోతున్నాయి. అందరూ మొబైల్స్లోని అవి ఏం చేస్తారంటే లింక్ పంపించిన తర్వాత ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో స్క్రీన్లో ఏమొస్తుందో అవతల ఫ్రాడిస్టర్ మొబైల్లో కూడా అదే కనిపిస్తుంది అనమాట. మీకు ఓటీపీలు వస్తే మీ ఓటీపీలు మీకు కనబడవు, వాడికి కనిపిస్తాయి. కాబట్టి అనాథరైజ్డ్ లింక్స్, ఏపీకే ఫైల్స్ అంటారు దాన్ని. మీరు దాని మీద రాసి ఉంటుంది అన్నమాట. కింద ఒక ఇమేజ్ ఏదైనా మెసేజ్ వచ్చిన తర్వాత ఏపీకే ఫైల్స్ ఉంటుంది. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ రూపంలో కానీ ఏ వచ్చినా దాని మీద క్లిక్ చేయకూడదు. చాలామందికి ఓటీపీ గురించి అవగాహన వచ్చింది. 70% ప్రజలకి ఓటీపీలు షేర్ చేయకూడదని, ఒక 30% రాకపోయినా కానీ ఆ ఓటీపీలు షేర్ చేయకూడదని తెలిసింది. కానీ వాళ్ళు అడిగినట్టుగా మన మొబైల్లో ఉన్నవన్నీ షేర్ చేయడం, లేకపోతే మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేయడం అనేది చేసేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల చాలా జరుగుతున్నాయి. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, తర్వాత ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయి. OLXలో బండి అమ్మేస్తాము, కారు అమ్మేస్తాము అని చెప్పేసి మీకు నమ్మించి ఐడెంటిటీ కార్డు ఆర్మీలో పనిచేస్తున్నాను, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, మీకు తక్కువ డబ్బులకి ఇచ్చేస్తున్నాను, మీరు అంటే డబ్బులు అడ్వాన్స్ పంపించండి అని. మీకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పంపించాను, విశాఖపట్నం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిగతా 50,000 వేసేయండి, డబ్బులు ఇచ్చేస్తే మీ బండి మీకు వచ్చేస్తుంది, మీ కారు మీకు వచ్చేస్తుంది అంటారు. ఇంతకుముందు లాటరీ ఫ్రాడ్స్ ఉండేవి, ఇప్పుడు లాటరీ ఫ్రాడ్ కాకుండా టాస్క్లు ఇస్తారనమాట. మీరు ఇది క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని అంటారు. మనం క్లిక్ చేస్తే డబ్బులు ఇస్తే ఆడే క్లిక్ చేసుకుని ఆడే సంపాదించుకోవచ్చు కదా. మనకే చేత ఎందుకు క్లిక్ చేయించడం? మనం తెలియక డబ్బులు వస్తాయని ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని 500 ఇన్వెస్ట్మెంట్ చేసాం, క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి. 500కి ఫస్ట్ 3,000 ఇస్తాడు, లేకపోతే 2,000 ఇస్తాడు. అబ్బా 3 వస్తుందని చెప్పి 50,000, ₹1,00,000, 2,00,000 ఇలా పెట్టేసి చాలామంది ట్రేడింగ్ కూడా ఆన్లైన్లో ట్రేడింగ్ ఈ అకౌంట్లో ఉన్నట్టు చూపిస్తుంది అక్కడ. అంటే ఈ అకౌంట్కి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాడు, పలానా సుబ్బారావు నీ పేరు మీద అకౌంట్ జనరేట్ అయ్యి నీ అకౌంట్లోనే క్రెడిట్ అయింది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ డబ్బులు అనేది ఉండవు అనమాట. కాబట్టి ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, డబ్బులు అనేది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. మీకు తెలిసిన వ్యక్తి
నాకు పలానా సత్యనారాయణ గారు బాగా తెలుసు, సత్యనారాయణ గారు నా ఫోన్ పోయింది సార్, శ్రీనివాస్ ఏ గారు నేను ఇక్కడ ముంబైలో ఉండిపోయాను, నాకు ఒక వేరే ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, దాని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నట్టు ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పెడతారు, ప్రొఫైల్ పిక్చర్ అదే పెడతారు, నా ఫోన్ నెంబర్ మారింది కొత్త ఫోన్ నెంబర్ అని. మీరు అసలైన నెంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా పోయిందా లేదా, ఆ సత్యనారాయణ గారు ఫోన్ చేశారా లేదా, మెసేజ్ పెట్టారా లేదా, ఆయన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని ఇంకొకరు ఎవరైనా మోసం చేస్తున్నారా అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సత్యనారాయణ గారు ఫోటో ఉంది కదా ఆయన పంపమన్నాడు కదా డబ్బులు పంపిస్తారు అనుకోండి, అవతల ఫ్రాడిస్టర్ అనమాట. ఇదంతా కూడా సైబర్ నేరాలు. ఈ రోజుల్లో ఈజీగా మనీకి తీసుకోవాలని కానీ మన అకౌంట్లో డబ్బులు తీసుకోవడం చేస్తున్నారు. అందుకని దయచేసి ఎవ్వరు కూడా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇది ఒకటే మెయిన్ సింపుల్ థింగ్ ఏంటంటే డబ్బులు అనేది ఎవ్వరికీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. మన తాలూకా కాంటాక్ట్స్ ఆన్లైన్లో లోన్లు వచ్చినప్పుడు మన యాక్సెస్ ఎవరు ఇవ్వకూడదు, అది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బీపీఎం స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అండ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా, మీరు అందరూ కూడా ఇంత వెదర్ కండిషన్ ఇంత వేడిగా ఉన్నా ఒక గాలి ఆడకపోయినా చాలా ఓపికగా ఉండి అన్ని విన్నారు, అందరూ గమనించారు. మీరు అందరూ కూడా బాగా చదువుకుని ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. మీ టీచర్స్, మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఎలా ఉన్నారో అంత మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ద స్పీచ్. బాబు ఏమైంది?